హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుప్రియ. ఐఎమ్ యోగా ట్రైనర్, వెయిట్ లాస్ కోచ్, మార్షల్ ట్రైనింగ్ అండ్ న్యూట్రిషన్. సో మన ఎక్సర్సైజెస్ స్లీప్ ఇష్యూస్ గురించి మనం చేద్దాం. ఓకే, టైంకి పడుకోవడానికి ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తే మనకి డెఫినెట్ గా నిద్ర అనేది మంచిగా టైంకి వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి నిద్ర ఎందుకు రాదు అంటే ఒక రీజన్ చెప్పాలి అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డైజెషన్ సరిగ్గా కానప్పుడు కూడా మనకి స్లీప్ అనేది త్వరగా రాదు. అంటే తిన్న వెంటనే డైజెషన్ అవ్వదు, తిన్నది గొంతులోనే ఉంటుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. తిన్నా అంటే అర్లీగా తినేసి మనం కొంచెం సేపు వాకింగ్ చేసి పడుకుంటే పర్లేదు. అర్లీగా 6కే తినేయండి అని నేను చెప్పను, కానీ తిన్నాక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మనము ఒక యాక్టివిటీ ఉంటే బాడీకి, తర్వాత మనం నిద్రపోతే డెఫినెట్ గా నిద్ర వస్తుంది. ఒకవేళ రావట్లేదు, ఏదో ఒక టెన్షన్ ఉంటుంది అన్నప్పుడు మనము కొన్ని స్ట్రెచెస్ చేసి పనుకుంటే కూడా నిద్ర అనేది, నైట్ టైం చేయొచ్చా ఎక్సర్సైజ్, ఇజ్ ఇట్ గుడ్ తిన్న తర్వాత అని అంటే, మనం తిన్న ఒక 1 అవర్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు వాకింగ్ చేసి వచ్చి తర్వాత పడుకోవడానికి ట్రై చేయండి. రాలేదు అంటే అప్పుడు ఈ స్ట్రెచెస్ ట్రై చేయండి. సింపుల్ స్ట్రెచెస్ చేయండి, దానివల్ల నిద్ర వస్తుంది. లేదు ఆ టైంలో నేను చేయలేను, నాకు ఇబ్బంది అయిపోతుంది అని అంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ ఇలా ఎక్సర్సైజెస్ చేయండి. దానివల్ల మీకు నైట్ కూడా త్వరగా నిద్ర వస్తుంది. సూర్య నమస్కారాలు చేయండి, ఈ ఇష్యూస్ అన్ని పోతాయి. నా మెడికల్ రికార్డ్ లో దీన్ని మనం ఇన్సోమియా అని కూడా అంటాము. ఓకేనా? ఎవరైతే స్లీప్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతుంటారో, వాళ్ళ యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా స్లీప్ టైంకి పడుకోలేరు. లేదు లేట్ జాబ్స్, నైట్ షిఫ్ట్స్ ఇలా ఉన్న వాళ్ళు కూడా స్లీప్ ప్రాబ్లమ్స్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బటర్ఫ్లై స్ట్రెచ్. 2 సోల్ ఫీట్ అనేది దగ్గరికి తీసుకొస్తాం. దీస్ ఫీట్ షుడ్ బి నియర్ టు యువర్ groin area. Interlock both the hands, outer part of your ankles and start flapping about 20 counts ఫస్ట్. తర్వాత ఒక 50 కౌంట్స్ వరకు కూడా మనం ఇది చేసుకుంటూ ఉండొచ్చు. సింపుల్ గా కూర్చునేది, అసలు కాళ్ళు దగ్గరికే పెట్టడానికి అవ్వట్లేదు. ఎలా అనంటే ట్రై, ఇంతవరకు వచ్చినా పర్లేదు, అసలు ఇలా పెట్టినా పర్లేదు, మీరు ట్రై చేయండి. డే 1 ఇలా ఉంటే డే 2 కొంచెం ఇలా జరుపుకోండి, డే 3 ఇలా జరుపుకోండి. ఆ తర్వాత కరెక్ట్ పోస్చర్ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ ఎక్సర్సైజ్ కైనా ఫస్ట్ నెక్ అండ్ స్పైన్ స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఈ థైస్ అనేది కంప్లీట్ గా కింద మ్యాట్ కి టచ్ అయ్యి ఉండేలాగా స్ట్రెచ్ చేసుకోండి. ఇలా పుష్ యువర్ థైస్ డౌన్వర్డ్, ఇలా ఇంతవరకు స్ట్రెచ్ చేసుకోండి. అక్కడ నుంచి స్టార్ట్ ఫ్లాపింగ్. ఇది ఒక 50 కౌంట్స్ వరకు చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఎప్పుడు కూడా మనకి స్లీప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హెడ్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా వాళ్ళకి త్వరగా నిద్ర అనేది వస్తుంది. హెడ్ అనేది అక్కడ వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ హెడ్ అనేది అలసిపోవాలి, తర్వాత వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి నిద్ర త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇక్కడ మనం టార్సోని ఫుల్ గా బెండ్ చేస్తే, మోస్ట్లీ అందరు నాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఫార్వర్డ్ స్ట్రెచ్ రావట్లేదు మ్యామ్ అని. వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఇలా పుష్ చేసి ఇలా పెట్టడానికి ట్రై చేస్తారు. అలా రాదు. మనం ఎప్పుడు కూడా మన స్పైన్ అనేది ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసేసి డ్రాప్ యువర్ హెడ్ ఆన్ టు ద ఫీట్ ఆర్ ఆన్ టు ద మ్యాట్. ఇది ట్రై టు హోల్డ్ ఫర్ 10 to 20 కౌంట్స్. ఎంతసేపు వీలైతే అంతసేపు ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసేసి ఇలా హోల్డ్ చేయగలగాలి. ఇది ఓకేనా? ఎస్, బటర్ఫ్లై ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసేసాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైడ్ కి ఇలా తిరిగేసి బోత్ పోస్ లో హోల్డ్ చేస్తాం మనం. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో రైజ్ యువర్ లెగ్ టు 45 degrees, టేక్ ద హ్యాండ్స్ ప్యారలల్ టు ద లెగ్స్. ఇలా పెట్టేసి బోత్ పోస్ లో నౌకాసనలో కాసేపు హోల్డ్ చేస్తాం. ఓకేనా? రైట్ ఫుట్ 10 to 20 కౌంట్స్. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఎస్, ఇలా మనం ఎంతసేపు వీలైతే అంతసేపు హోల్డ్ చేసి ఉంచుకోగలగాలి. ఒకవేళ అసలు బోత్ పోస్ నాకు రావట్లేదు, నేను పైకి ఎత్తలేకున్నాను అంటే ఇలా లెగ్స్ అనేది పైకి పెట్టేసి ట్రై టు హోల్డ్. హ్యామ్ స్ట్రింగ్స్ దగ్గర మనం ఇలా అట్లీస్ట్ పట్టుకొని, ఒకవేళ అది కూడా రావట్లేదు అన్నా టేక్ ద వాల్ సపోర్ట్ కి ఇలా వెనక్కి ఆనుకునేసి కాళ్ళు ఇలా ముందుకు చాచి పెట్టండి. ఓకేనా? ట్రై ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో అలా ట్రై చేసి మళ్ళీ కొంచెం ముందుకు జరిగి సపోర్ట్ తీసుకొని మనం మళ్ళీ బోత్ పోస్ కి రావచ్చు. ఓకేనా?
Yes. Now third exercise, Pavana Muktasana. Yes. Lying on your back. వెనక్కి పడుకుంటాము. అక్కడ నుంచి టేకింగ్ యువర్ లెగ్స్ knees towards the chest. ఎంత వీలైతే అంత push your knees towards the chest. Try to interlock. Cover the knees, cover the legs. ఇంటర్లాక్ చేసేసి లెగ్స్ అనేవి కవర్ చేసేసి అక్కడ నుంచి ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. ఓకేనా? డ్రాప్ ద ఫోర్హెడ్ ఆన్ ద నీస్. ఇది ఇలా మనం ఒక కాసేపు ఒక 10 to 20 కౌంట్స్ వరకు అలానే ఉంచవచ్చు. అక్కడ నుంచి కావాలి నేను అలా ఎక్కువసేపు చేయలేకున్నాను అన్న వాళ్ళు కావాలంటే అటు ఇటు ఇలా స్వింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆనంద బాలాసన. ఇక్కడ మనము మన హ్యాండ్స్ తో మన పామ్స్ తో లాక్ ద బిగ్ టో, బొటన్ వేల్ ని ఇలా మన ఫింగర్స్ తో ఇలా క్యాచ్ చేసేసి అక్కడ నుంచి ట్రై టు స్వింగ్. ఆనంద బాలాసన. ఓకేనా? ఇక్కడ నుంచి మీరు మంచిగా మీ టెన్షన్ అనేది రిలీజ్ అవుతుంది, మంచిగా మీకు రిలాక్స్ అవుతుంది. కొంచెం కౌంట్స్ 30 కౌంట్స్ కూడా ఇలా చేయొచ్చు. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి టేబుల్ పోజ్ నుంచి మనము లయింగ్ ఆన్ యువర్ అబ్డోమెన్ ముందుకి ఇలా పడుకుంటాము. అక్కడ నుంచి రైట్ పామ్ తో రైట్ యాంకిల్ ని క్యాచ్ చేస్తాం, లెఫ్ట్ పామ్ తో లెఫ్ట్ యాంకిల్ ని క్యాచ్ చేస్తాం. అక్కడ నుంచి రైజ్ యువర్ నీ అప్ till 10 degrees above the mat and raise your chest up. ఇది ఇలా ఒక 10 కౌంట్స్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ ఇది అస్సలు అవ్వట్లేదు నాకు అన్నప్పుడు ఒక లెగ్ ఫస్ట్ ట్రై చేయండి, 1 లెగ్, మళ్ళీ షటిల్ టు ద లెఫ్ట్ సైడ్. అలా నేను ఒకసారి వచ్చినాక అట్లీస్ట్ అది కూడా అవ్వట్లేదు, వెనకాల నేను యాంకిల్ తో పెట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు అట్లీస్ట్ ట్రై టు రేజ్ ద లెగ్స్ అప్. మోడిఫికేషన్ ఏదైనా సరే 1 2 3 ఇలా కూడా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ లెవెల్ ని బట్టి మీరు ఎంత కెపాసిటీ ఎంత వరకు చేసుకోగలరు దాన్ని బట్టి కూడా మనం చెప్తాము. ఓకేనా? ఇది చేయగలిగితే మీరు ధనురాసన్, బౌ పోజ్ ఇలా ఒక 10 కౌంట్స్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన వీడియో ప్రతి వీక్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ కావాలో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, సో దట్ నేను నెక్స్ట్ వీక్ ఆ ప్రాబ్లమ్ కి నేను ఎక్సర్సైజెస్ తో లేదా వర్కౌట్స్ తో యోగాతో మీ ముందు ఉంటాను. ఓకేనా? హోమ్ బేస్డ్ వర్కౌట్స్, వెయిట్ లాస్ కోసమైనా ఏదైనా సరే నేను కొత్త ఎక్సర్సైజెస్ తో మీ ముందు ఉంటాను. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.